అరుస్తాడు. అప్పుడు వాయులింగం ఒక కన్ను నుంచి రక్తం వస్తుంది. మీరిక్కడ చూడొచ్చు. అప్పుడు తిన్నడు తనను కొడుతున్న వారిని తోసుకుని పరిగెత్తుకుంటూ వాయులింగం దగ్గరకు వస్తాడు. కంటి నుంచి రక్తం రావడం చూసి అప్పుడు తిన్నడు ఏం చెయ్యాలి అని ఆలోచించి, గణపయ్యకి తల నరికి ఏనుగు తల తీసుకొచ్చి పెట్టావు కదా, అలాగే కన్నుకు కన్ను అని తిన్నడు తన కన్నుని తీసి రక్తం వస్తున్న కన్ను దగ్గర పెడతాడు. దాని తర్వాత రెండో కన్ను నుంచి కూడా రక్తం రావడం మొదలవుతుంది. అప్పుడు తిన్నడు రెండో కన్నును కూడా ఇవ్వడానికి సిద్ధమవుతాడు. రెండో కన్ను తీస్తే నాకు ఎక్కడ పెట్టాలో కనిపించదని తిన్నడు తన కాలు బొటన వేలిని శివలింగానికి రక్తం వస్తున్న చోట పెడతాడు. తర్వాత రెండో కన్నును కూడా తీసి రక్తం వస్తున్న చోట పెడతాడు. తర్వాత తిన్నడు సృహ కోల్పోయి కింద పడిపోతాడు. అప్పుడు ఆ వాయులింగం నుంచి శివ పార్వతులు ప్రత్యక్షమవుతారు. ఇక్కడ మీరు తిన్నడు పక్కన శివ భగవాన్ని చూడొచ్చు. తన భక్తిని మెచ్చి తిరిగి రెండు కళ్ళని ప్రసాదిస్తాడు ఆ పరమశివుడు. త్రినేత్రుడికి కళ్ళని ఇచ్చి తన భక్తిని చాటుకున్నందుకు తిన్నడు పేరుని భక్త కన్నప్పగా మార్చి తనలోకి విలీనం చేసుకొని నీ ఆలయం నా గుడిపైన ఉంటుంది. ముందుగా భక్త కన్నప్పని దర్శించుకున్న తర్వాతే నన్ను దర్శించుకోవాలి అని చెబుతాడు ఆ పరమశివుడు. ఇంతటితో ప్రతి చోట స్టోరీ ముగుస్తుంది. కానీ మూవీ ఇంకా కొద్దిగా పెంచినట్టు నాకనిపిస్తుంది. ఇదంతా జరిగిన తర్వాత భక్త కన్నప్ప శివుని త్రిశూలం తీసుకుని కాలాముఖతో యుద్ధం చేయడానికి